గురువర్యులు శ్రీ కరణ్ గజేంద్ర మహారాజ్ గారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు ఈ పండర్పూర్ యాత్రకి విచ్చేసిన పెద్దలందరికీ కూడా అవధూత్ మహారాజ్ గారికి, అలాగే ఏకాంబ పటేల్ గారందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యాత్రని ఎంతో కష్టపడి వాళ్ళ విలువైన సమయాన్ని వెచ్చించి ఈ యాత్రకి కృషి చేసిన వెంకటరమణ రెడ్డి గారికి, అలాగే రామకృష్ణ అన్న గారికి, అశోక్ పటేల్ గారికి, సంజీవ్ గారికి, అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా నాతో పాటు ఈ పండర్పూర్ యాత్రకి వచ్చిన మా టీం సభ్యులు రుద్రారం మాజీ సర్పంచ్ ప్రభాకరన్న గారికి, నిమ్లిమేట్ మాజీ సర్పంచ్ సత్యపాల్ రెడ్డి గారికి, దామన్గిద్ద మాజీ సర్పంచ్ శంకరన్న గారికి, అలాగే గంగాపూర్ మాజీ సర్పంచ్ నారాయణ గారికి, అలాగే దామన్గిద్ద మాజీ ఎంపీటీసీ సాయిలు గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ వేదిక పైన ఉన్న ఇతర పెద్దలు మన జెడ్పీటీసీ రవీంద్రన్న గారికి, ఇతర పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ భక్తులందరికీ కూడా, అమ్మలకు, అక్కలకు, అందరికీ కూడా, చెల్లమ్మలకు, అన్నలకు, నాన్నలకు, అందరికి, తమ్ముళ్ళందరికీ కూడా ఈ పేరున నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మనకు తెలిసిందే వాల్పాడి సాంప్రదాయం చాలా గొప్పది. ఇది ప్రతి మనిషిని కూడా మంచి మనిషిగా తయారు చేస్తుందని కూడా మనందరికీ తెలుసు. మనం వాల్పాడి సాంప్రదాయం, ఇంత మంచి సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. ఎన్నో దేశాలు కూడా ఎన్నో రకాల చెడు అలవాట్లకి వాళ్ళ జీవన విధానాన్ని చిన్న భిన్నం చేసుకుంటున్నాయి. అదే ఈ వాల్పాడి సాంప్రదాయాన్ని పాటించిన ప్రతి ప్రజలు కూడా ఎంతో మంచి జీవితాన్ని వాళ్ళు పొందుతున్నారని మనకు తెలుసు. ఈ వాల్పాడి సాంప్రదాయంలో ఎంత తక్కువ డబ్బున్నా, ఎన్ని కష్టాలున్నా కూడా ఎంతో సంతోషంగా ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో ఎన్నో రకాల నియమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒక్కసారి గురువు యొక్క ఉపదేశం తీసుకోగానే మనకు వెంటనే ఆ రోజు నుంచే మనం మొదలు పెట్టడం జరుగుతుంది. పొద్దున్నే లేవడం, స్నానం చేసిన తర్వాతనే మనం వంట చేసి మనం దేవునికి ప్రసాదంగా ఇచ్చిన తర్వాతనే మనం భోజనం చేయడం జరుగుతుంది. తులసికి కూడా మనం నీళ్లు పోసిన తర్వాతనే మనం ఏ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఉపవాసాలు ఉండడం జరుగుతుంది. అంతేకాకుండా సాయంత్రం పూట హరిపాట చేయడం, ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతి నిత్యాన్ని కూడా మనం ఎంతో గొప్పగా జీవించడం జరుగుతుంది. అది ఈ పండరీపూర్ పాదయాత్ర వాల్పాడి సాంప్రదాయంలో ఉంది అని నేను తెలియజేస్తున్నాను. మన తుకారాం మహారాజ్, జ్ఞానేశ్వర్ మహారాజ్ కొనసాగించిన ఈ భక్తి యాత్రని మన గురువాళ్ళు కూడా మన నారాయణగేట్ తెలంగాణ ప్రాంతంలో ఇంకా విస్తరించాలి అని నేను పాండురంగాన్ని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.